ఇక కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి భక్తులు శివాలయాలకు పోటెత్తుతున్నారు. సముద్ర స్నానాలు చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. ఇక ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రైవేట్ ట్రావెల్స్పై ఆర్డీఓ అధికారులు ఎమ్మెల్యే రోషన్ కుమార్ సంయుక్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. చింతలపూడిలో తిరిగే బస్సులను నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడడానికి కృషి చేయాలని సూచించినట్లు తెలిపారు. తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కూడా ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలు ప్రమాదానికి గురవుతున్న సంఘటనలు చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి చింతలపూడి లింగపాలెం మండలం దగ్గర ఉన్నటువంటి ఆ జూబ్లీ నగర్ లో నిన్న భారతీయ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైన సంఘటన అక్కడ చోటు చేసుకుంది. ఏలూరు నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ఈ భారతీయ ట్రావెల్స్ బస్సులో వస్తున్న సమయంలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వచ్చేటప్పుడు ఒక బైకిస్ట్ ని గుద్దడంతో అతను వెంబడిస్తాడేమనే భయంతో ఆ బస్సు డ్రైవరు అతి వేగంగా ప్రయాణించడం ద్వారా అక్కడ అదుపు తప్పి ఆ టర్నింగ్ లో అదుపు తప్పి బస్సు బోల్తా పడిందని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పిన వివరాలు అక్కడ మనకు తెలిసింది. ఆ విధంగా ప్రమాదం జరిగిన ఘటనలో అక్కడికక్కడే ఒక వ్యక్తి మృతి చెందగా ఒక ఇద్దరికి తీవ్ర గాయాలు పాలయ్యారు. మిగతా 14 మంది కూడా చిన్నపాటి గాయాలతోటి అక్కడ చెవడం జరిగింది. అక్కడ వెంటనే సమాచారం అందుకున్న స్థలంలోని వెంటనే అక్కడ పోలీసు అధికారులు చేరుకుని ఆ క్షతగాత్రులను కూడా స్థానికంగా ఉన్నటువంటి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. ఇక్కడ సమాచారం అందుకున్న తర్వాత చనిపోయిన వ్యక్తిని కూడా బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా వెంటనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రాషన్ కూడా స్పందించి అక్కడ గాయపడిన వారిని కూడా పరామర్శించడం జరిగింది. అక్కడ ప్రమాద ఘటనపై ఏ విధంగా జరిగిన దానిపై ఘటనపై ఆరా తీయడం జరిగింది. అదే ఈ రోజున మంగళవారం రోజున ఆ పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును అదే కావేరి ఇలా పలు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తనిఖీల్లో భాగంగా ఆ డ్రైవర్ల యొక్క నిర్లక్ష్య వైఖరికి కానీ వాళ్ళకి తగినటువంటి ఆ సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. ప్రయాణికుని యొక్క గమ్యాన్ని చేరేందుకు డ్రైవర్లు నమ్మకం పెట్టుకుని ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆ గమ్యానికి తీర్చేలాగా మీరు సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని చెప్పి తగు సూచన చేయడం జరిగింది. అదేవిధంగా అత్యవసర ద్వారం కూడా ఎప్పటికప్పుడు ఓపెన్ అయ్యేటట్టుగా ఫ్రీగా ఉండేటట్టుగా కూడా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ విషయంలో కూడా ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఒక వ్యక్తి వేరంకి ప్రవీణ్ అనే వ్యక్తి 24 సంవత్సరాలు అతనికి పెళ్లి కాలేదని చెప్పడం జరిగింది. అతను హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడంట. ఆ విషయంపై కూడా ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తుందని స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్ కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం నుంచి కూడా ఆ చనిపోయిన కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించే దానిపై కూడా సహాయం చేస్తానని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా తీవ్రంగా గాయాలు పాలైన ఇద్దరిని కూడా మెరుగైన వైద్యం కోసం ఆ గుంటూరు విజయవాడ వైద్యశాలకు కూడా పంపించినట్టుగా మనకు సమాచారం అందింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధిక వేగాన్ని నివారించే విధానంగా ఏర్పాటు చేస్తామని, అదే గుంతల రోడ్లో కానీ అదేవిధంగా టర్నింగ్ లో కూడా స్పీడ్ను తగ్గించి ఒక ప్రైవేట్ ట్రావెలర్స్ కూడా వాళ్ళ యొక్క పరిమితికి మించి కూడా వేగాన్ని వెళ్ళకూడదని ఎమ్మెల్యే సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జరిగినటువంటి వరుస రోడ్డు ప్రమాదాలతోటి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఈ ప్రైవేట్ ట్రావెల్స్ కట్టడి చేయవలసిన అధికారులు కూడా చాలా నిర్లక్ష్య వైఖరితో ఉన్నట్టుగా మరి ఇక్కడ పట్టొచ్చినట్లు కనబడుతుంది. ఎప్పటికైనా సరే కూడా అధికారులు కొంచెం ఈ వీటిపై దృష్టి సారించి ప్రయాణికుల యొక్క ప్రాణాలని గాలి కొదిలేయకుండా వాళ్ళ యొక్క సురక్షితమైన ప్రాంతాలకు వాళ్ళ గమ్యాలకు చేరుకునే గమ్యాన్ని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. కిరణ్, రాజ్ న్యూస్.